ఏంట్రా అలా చూస్తావు? సంతకం పెట్టు. ఏంట్రా చదువుతున్నావు? నేనిచ్చాను కాబట్టి పేపర్స్ చదువుతున్నావు. అదే లక్ష్మి ఏమైనా ఫైల్ తీసుకొస్తే చదువుతావా? నువ్వు ఇంట్లో వాళ్ళని నమ్మవు గాని బయటోళ్ళని మాత్రం బాగా నమ్ముతావురా. నీకు ఏమైనా ఆ లక్ష్మి ఎక్కువ. బావా, ఇంక నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. ఇప్పటి నుంచి నేనే నీ అఫీషియల్ ఫస్ట్ వైఫ్ని. గుర్తుపెట్టుకో విహారీ, ఇక మీదట సహస్ర చట్టబద్ధంగా నీ భార్య. నీ ప్రాముఖ్యత తనకే ఇవ్వాలి. నీ దృష్టిలో నీ మనిషి సహస్రాని. ఎంతైనా బయట వాళ్లే, పరాయి వాళ్లే. సంతకం పెడతావా? దాన్ని బయటికి గెంటేమంటావా? చెప్పు. ఇక మీదట సహస్ర చట్టబద్ధంగా నీ భార్య. నీ ప్రాముఖ్యత తనకే ఇవ్వాలి. నీ దృష్టిలో నీ మనిషి సహస్రాని. వీడి వల్లే, ఈ నీచుడి వల్లే నేనింత మానసిక క్షోభని, ఎన్ని కష్టాలని అనుభవిస్తుంది. హలో, ఏంట్రా నాతో మాట్లాడడానికి గొంతు పెగలట్లేదా? లేక నోట మాట రావట్లేదా? రై, అసలేంట్రా నీ ప్రాబ్లం? నువ్వు మీ అమ్మేరా నా ప్రాబ్లం. నీ భార్యకు శిక్ష పడకుండా బాగానే కాపాడుకున్నావు, కానీ ఈసారి నీ తల్లిని మాత్రం కాపాడుకోలేవు. రై, నాతో డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ తలపడరా, అంతేగాని ఇవన్నీ ఏంట్రా? నీతో తలపడే రోజులు త్వరలోనే ఉన్నాయి, కానీ ఈసారి మీ అమ్మని మాత్రం నువ్వు కాపాడుకోలేవు. మా అమ్మ నువ్వేం చేయలేవురా. నేనేం చేయలేనా? ఒక్క నిమిషం రా. మొన్న గుడి దగ్గర మీ అమ్మ ఫిట్స్ వచ్చి పడిపోయింది చూడు. దేనివల్ల ఫిట్స్ వచ్చాయో మీ అమ్మని అడిగావా? అడగలేదు. అడగాల్సిందిరా. ఓ, అడిగినా మీ అమ్మ చెప్పదు కదూ. ఆ రోజు మీ అమ్మకి ఫిట్స్ ఎందుకు వచ్చాయంటే జస్ట్ నా ఫేస్ ఒక్కసారి చూసినందుకే. కొక్కిరాయి వ్యాధొచ్చిన కోడిలా కింద పడి గిలగిలా కొట్టుకుంది. అదే నేను ఎదురుపడి గొంతు తెరిచి మాట్లాడితే గుండె పగిలి చస్తుంది. రై, నువ్వు లిమిట్స్ చాలా క్రాస్ అవుతున్నావురా. అవుతాన్రా. నువ్వు ప్రతి సంవత్సరం వేసే సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఈసారి నీకు రాకూడదు.
ఆ టెండర్ మా నాన్న ఉన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం మేమే వేస్తున్నాంరా. అది మా కంపెనీకి ప్రెస్టీజియస్ టెండర్. ఆ టెండర్కి కోట్ వేస్తాను. ప్రతి సంవత్సరంలో ఆ టెండర్ నేనే గెలుస్తాను. ఆ టెండర్ నీకొస్తే మీ అమ్మ కర్మకాండలకి నువ్వు సిద్ధమైపోవాల్సి వస్తుంది. నీ మాట వినేదేంట్రా? నేను టెండర్ వేస్తాను. అయితే మీ అమ్మ చావుకి ముహూర్తం ఫిక్స్ అయినట్లే. రై రై ఈ టెండర్ నాకు చాలా ఇంపార్టెంట్ రా. బ్రేకింగ్ న్యూస్. విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ విష్ణు విహారీ తల్లి యమున హఠాన్ మరణం. దిగ్భ్రాంతిలో విహారీ కుటుంబం. రై నిన్ను మా అమ్మ జోలికి రావద్దని చెప్పాను కదా. అయితే ఈ టెండర్ వదిలే, నేను మీ అమ్మ జోలికి రాను. ఈ టెండర్ నాకు రాకుండా ఉండాలనే కదా నీ ప్రయత్నం. నేను ఈ టెండర్లో పార్టిసిపేట్ చేయను. ఆ, అలా కుదరదు. ఈ టెండర్లో నువ్వు పార్టిసిపేట్ చేయాలి, కానీ నువ్వు గెలవకూడదు. అంటే టెండర్లో ఎక్కువ అమౌంట్ వేసి కోట్ చేయాలి. అంటే ఆ టెండర్ నాకు రాకపోతే నా కంపెనీ టెండర్లో పాల్గొని రాలేదని నన్ను, నా కంపెనీని అప్రతిష్ట పాలు చేయాలనుకుంటున్నావు కదా. నువ్వు చాలా స్మార్ట్ రా. ఆ టెండర్ నీకు రాకపోతే నువ్వు చాలా లక్కీ. ఒకవేళ వస్తే మాత్రం నీ పతనం దగ్గరుండి నేను చూడాల్సి వస్తుంది. అసలు నువ్వు చెప్పినట్టు నేనెందుకు చేయాలి? నేను చేయను. కానీ అది చూద్దాం. ఏమైంది విహారీ గారు అలా ఉన్నారు? ఏమైంది? ఏం కాలేదు. నిజం చెప్పండి విహారీ గారు, ఎవరితోనో టెన్షన్గా మాట్లాడుతున్నారు. మళ్ళీ ఆ అపరిచితుడు కాల్ చేశాడా? కనకం అసలే స్ట్రెస్ఫుల్గా ఉంది. ఇవన్నీ చెప్పకూడదు. ఏం లేదు, జస్ట్ రొటీన్ కాల్. విహారీ గారు, ఆ దుర్మార్గుడు కాల్ చేశాడు కాబట్టి మీరు అలా ఉన్నారు. కనకం, ఏమైనా ఉంటే నీకు చెప్పకుండా ఉంటానా? సరే, చాలా నీరసంగా కనపడుతున్నావు. వెళ్ళి రెస్ట్ తీసుకో. సహస్ర, ఈ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పేపర్ మీద లక్ష్మీ విహారీల పెళ్లి కంటే ముందే నీకు విహారికి పెళ్ళైనట్టు డేటు మార్చి మరి విహారీ చేత ఈ పేపర్ మీద సంతకం పెట్టించాను. అయితే చట్ట ప్రకారం నేనే బావకి అఫీషియల్ భార్యని.